హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి రూపురేఖలను మార్చే ఒక 4 కొత్త మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అందులో 2 ఆల్రెడీ మనకు తెలిసినవి, ఇంకొక 2 మాత్రం లేటెస్ట్ గా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉంటుంది. సో మనందరికీ తెలుసు, హైదరాబాద్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లు, ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు కలిపే రకంగా కొన్ని రహదారులు, గత ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్ఆర్డీపీ కింద కూడా కొన్ని ఫ్లైఓవర్లను, కొత్త రోడ్లను ఏర్పాటు చేసింది. అయితే అయినప్పటికీ కూడా శరవేగంగా పెరిగిపోతున్న హైదరాబాద్ జనాభాను అడ్రస్ చేయడానికి మాత్రం అవి సరిపోవడం లేదు. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్లతో కొన్ని సమయాలలో అయితే పీక్ అవర్స్ లో మాత్రం ప్రయాణికులు నరకాన్ని చూస్తున్నారు లిటరల్ గా. ఒక్కోసారి ఆ రాయదుర్గం ఏరియాలో మొన్న ఒక రోజు నేను సౌత్ నుంచి ఫాస్ట్ గా పంజగుట్ట చేరుకోవడానికి, నేను అన్ఫార్చునేట్లీ ఆ రూట్ లో వస్తే ఫాస్ట్ గా వస్తానని నేను ఔటర్ రింగ్ రోడ్ తీసుకొని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చి రాయదుర్గం నుంచి, మైండ్ స్పేస్ నుంచి ఇట్లా రోడ్ నెంబర్ 45 నుంచి వద్దామనే ఆలోచనతో అటు ఎక్కాను. కానీ శిల్పా లేఅవుట్ దాకా ఫాస్ట్ గా వచ్చాం. అక్కడ నుంచి ఇక సినిమా కనపడింది. అసలు ఏ రూట్ లో వెళ్ళినా జామ్, ఏ రూట్ లో వెళ్ళినా బ్లాక్, ఇంకో రూట్ డైవర్షన్. అట్లా నేను నార్మల్ గా వచ్చేస్తే ఇంకా ఫాస్ట్ గా వచ్చేవాడినేమో, కానీ దాదాపు 2 గంటల 10 నిమిషాల తర్వాత చేరాను పంజగుట్టకి. అంత దారుణం. సో ఇవన్నీ అంటే స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాగున్నా కూడా అవసరమైన ప్రాంతాలను కొన్నింటిని విస్మరించడం వల్ల కూడా ఇంకా సమస్య పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. సో కొత్తగా 4 రోడ్లను ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం ఒక కీలకమైన అడుగు వేస్తుంది. నగర ప్రజలకు ఈ ట్రాఫిక్ నుంచి ఎంతో కొంత ఊరట ఈ నిర్ణయం ద్వారా వస్తుంది అన్న విశ్వాసం అయితే కలుగుతుంది. ఆ రోడ్లు ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫస్ట్ కోర్ ఏరియా ఏదైతే ఉందో, నేను విలేజ్ల పేర్లు చెప్తుంటాను, మీరు నోట్ చేసుకుని మ్యాప్లో కూడా చూసుకోండి, క్లారిటీ ఉంటుంది. అనవసరమైన ఏరియాస్ కూడా ఇప్పుడే వస్తుంది అన్న తొందరపాటులో కొన్ని ఏరియాల్లో విపరీతంగా రేట్లు పెంచిన టెంప్ట్ అయ్యి అక్కడ కొంటున్నారు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏరియా, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ఏరియా వచ్చేసి మనకు నాగార్జున సాగర్ వైపు నుంచి యాచారం మండలం నక్కర్త మేడిపల్లి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మనం నార్త్ వైపు వస్తుంటే నానక్ నగర్, మేడిపల్లి తర్వాత నానక్ నగర్, నానక్ నగర్ తర్వాత తాడిపర్తి తర్వాత కుర్మిద్ద తాండా, తర్వాత పంజాగూడ నుంచి బేగర్ కంచ. ఇది ఈ ఏరియాలో మాత్రమే మనకు ఫస్ట్ ఫేస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ వస్తుంది. చాలా మంది మీర్ ఖాన్పేట, సింగారం, నందివనపర్తి కూడా పార్ట్ అనుకొని చెప్పి అటు ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు. అఫ్కోర్స్ కొనద్దనను, రాదు అనను, కానీ లేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ ధరకు పెట్టి వెయిటింగ్ పీరియడ్ పెంచుకునే దానికంటే ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే చోట ఎంతో కొంత తక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను పదే సలహా ఇస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పిన ప్రాంతాలలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాటికి దగ్గరలో వెంచర్లు ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఏఐ సిటీ కానీ, తర్వాత హెల్త్ సిటీ కానీ, ఫర్నిచర్ హబ్ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కానీ, ఈ వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అత్యంత దగ్గరలో మనకు ముచ్చర్ల ఉంటుంది. ముచ్చర్లకు అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్, ముచ్చర్ల నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అక్కడ మనకు డిటిసిపి వెంచర్ ఉంది, పెద్ద వెంచరు. దానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక వైపు నుంచి 200 ఫీట్ రోడ్ ఉంటుంది, ఇంకొక వైపు నుంచి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. రెండింటి మధ్యలో వెంచర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా ఇటు మేడిపల్లి దగ్గర, తర్వాత అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ మల్కీస్గూడ దగ్గర కూడా 2 వెంచర్లు ఉన్నాయి. ఇవి కూడా డిటిసిపి వెంచర్లు. ప్రస్తుతం ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్నవి. దానికి సంబంధించి కూడా కొన్ని అవైలబిలిటీ కనిపిస్తుంది, ప్లాట్ల లభ్యత. ఇవి 2 ప్లాట్లు కూడా మనకు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నక్కర్త మేడిపల్లి లైఫ్ సైన్సెస్ హబ్ కి చాలా దగ్గరలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కలిసి ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ స్టడీ చేసి మీరు కన్విన్స్ అయితే, ఒక 50-60% కన్విన్స్ అయితేనే నాతో పాటు సైట్కి రండి. సో దట్ మీ సమయం వేస్ట్ కాదు, నా సమయం వేస్ట్ కాదు. కొంతమంది ఎలాంటి ఆలోచన లేకుండా అసలు ఎంత సిన్సియారిటీ చూపిస్తారో సైట్ విజిట్కి వచ్చినప్పుడు, ఆ తర్వాత నిర్ణయం చెప్పడంలో అంత జాప్యం, రెస్పాన్స్ ఉండదు. ఎంత ఘోరం అంటే, మరి వాళ్ళది సమయం మాది కాదనుకుంటారో ఏందో తెలియదు, కానీ కొంతమంది ఫోన్లు చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. చాలా విచిత్రంగా ఉంటుంది. సో మీరు 50% కన్విన్స్ అయితేనే సైట్కి వెళ్దాం. ఎందుకంటే సైట్ వెళ్ళి రావాలంటే ఖచ్చితంగా 3-4 గంటల టైం పడుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మా టైం వేస్ట్ కావద్దు, మీ టైం వేస్ట్ కావద్దు, రైట్? కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తాను, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు కూడా రిజల్ట్ చెప్పాలి. ఎస్ ఆర్ నో చెప్పేయాలని చెప్పి కోరుకుంటాను. అంతేగాని మభ్యపెట్టి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇన్సల్ట్ చేయడం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది హర్ట్ చేస్తుంది మనిషిని, రైట్? ఇక ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న కంటెంట్ క్లియర్ గా చెప్తున్నాను. 4 ప్రధానమైన రోడ్లను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అందులో మనకు ఆల్రెడీ ఆపరేషనల్ అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయినాయి 2 రోడ్లు. ఒకటి పారడైజ్ దగ్గర నుంచి మన డైరీ ఫామ్ రోడ్ వరకు 500 కిలోమీటర్లకు సంబంధించిన ఎలివేటెడ్ అండ్ అండర్ గ్రౌండ్ తో కూడిన ఒక కీలకమైన రోడ్డు. అక్కడి నుంచి
డైరీ ఫామ్ నుంచి సుచిత్ర దాటే వరకు ఒక ఫ్లైఓవర్, తర్వాత మధ్యలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఫ్లైఓవర్, ఆ తర్వాత కొంపల్లి దగ్గర నుంచి దూలపల్లి కొంపల్లి సర్కిల్ ని కవర్ చేస్తూ ఇంకొక ఫ్లైఓవర్. ఈ రకంగా డైరెక్ట్ మన కొంపల్లి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. రైల్వే బ్రిడ్జ్ తర్వాత మళ్ళీ ఒక 3 ఫ్లైఓవర్లతో మనం ఔటర్ రింగ్ రోడ్ కు చేరుకునే రకంగా ఆ రూట్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ హెచ్ఎండి ఆధ్వర్యంలో జరుగుతున్న పరిణామాలు. ఆ తర్వాత ఇటు కరీంనగర్ రోడ్డు వైపు చూస్తుంటే ఒకటే లాంగెస్ట్ ఫ్లైఓవర్ వస్తుంది, ఎలివేటెడ్ కారిడార్ వస్తుంది. అది కొంత మధ్యలో కొంత మాత్రమే ఒక 6 కిలోమీటర్లు గ్రౌండ్ మీద ఉంటుంది, కొంత ఒక 1/2 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ ఉంటుంది, మిగతాది పూర్తిగా ఎలివేటెడ్ మార్గం. ఇది మనకు ఎక్కడ నుంచి సేమ్ ప్యారడైజ్ దగ్గర నుంచి ఇంకోవైపు స్టార్ట్ అయ్యి తిరుమలగిరి మీదుగా కార్ఖానా, తిరుమలగిరి, అల్వాల్ మీదుగా, తూమ్కుంట మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. భూసేకరణ పూర్తయింది. కొంత డిఫెన్స్ ల్యాండ్ ఉండడం వల్ల డిలే అయింది, బట్ ఇప్పుడు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆ వర్క్ స్టార్ట్ అయింది. ఈ రెండింటి తర్వాత ప్రభుత్వం ఇంకొక 2 కీలకమైన రోడ్లను ప్రతిపాదించింది. అందులో అత్యంత కీలకమైనది ఏంటంటే మనకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్న రోడ్ నెంబర్ 12 రోడ్ స్టార్ట్ అవుతుంది చూడండి. రోడ్ నెంబర్ 1 నుంచి 12 రోడ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు ఒక కీలకమైన ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. పూర్తిగా ఎలివేటెడ్, కొంత అండర్ గ్రౌండ్ ఉంటుంది మధ్యలో, ఇది కూడా అండర్ టన్నెల్ వెళ్తుంది. దీని చాలా కీలకమైన రోడ్డు. దాంతో పాటు ఇంకొక రోడ్డు కూడా ప్రతిపాదించారు. ఆ రోడ్డు నేను ఇప్పుడు చెప్తాను. డీటెయిల్స్ మనకి ఏం కనిపిస్తున్నాయంటే జోరుగా హుషారుగా ఔటర్ కు అనే శీర్షికతో ఈ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మధ్య నుంచి ఔటర్ కు మరో 2 ఎలివేటెడ్ కారిడార్లు, షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. రహదారులను విస్తరించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు. ఇప్పటికే హైదరాబాద్ దాగ్పూర్ మార్గంలో, ప్యారడైజ్ షామీర్పేట్ మార్గంలో కారిడార్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి అన్న వివరాలు ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే షేక్పేట నాలా నుంచి గండిపేటలోని సిబిఐటి వరకు ఒకటి, తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో 12 రోడ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గచ్చిబౌలి వరకు మరో కారిడార్. ఈ డీటెయిల్స్ మనకు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోర్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 2 ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ ప్రణాళిక రూపొందిస్తుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ కు చేరేందుకు వీలుగా హైదరాబాద్ నాగపూర్ మార్గంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్ కరీంనగర్ మార్గంలో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ 2 కారిడార్లకు తోడు కొత్తగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి జడ్జీ కాలనీ మీదుగా దుర్గం చెరువు పక్క నుంచి నేరుగా గచ్చిబౌలిలోని శిల్పా లేఅవుట్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుకు డైరెక్ట్ గా ల్యాండ్ అయ్యే రకంగా ఇంకొక ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేశారు. అదేవిధంగా షేక్పేట నుంచి నాలా మీదుగా గండిపేటలోని సిబిఐటి వరకు 200 అడుగులతో రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండిఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గం ఎలివేటెడ్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది ఎలా ఉండబోతుందంటే మెహదీపట్నం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేందుకు టోలీచౌకి, షేక్పేట, రాయదుర్గం, గచ్చిబౌలి మీదుగా ఇప్పటికే పాత ముంబై రోడ్డులోనే వాహనాలు వెళ్తుంటాయి. ఈ మార్గంలో ఇప్పటికే షేక్పేట ఫ్లైఓవర్ వచ్చినా కూడా వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాయదుర్గం నుంచి గచ్చిబౌలి, రాయదుర్గం నుంచి నానక్రామ్గూడ మార్గాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేందుకు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రత్యామ్నాయంగా షేక్పేట నాలా నుంచి గండిపేట కాండూట్ వెంట మణికొండ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పైప్ లైన్ మార్గంలో సిబిఐటి వరకు కొత్త రోడ్డు మార్గానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎందుకంటే ఆ పైప్ లైన్ రోడ్డు చాలా చాలా ఘోరంగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, విపరీతమైన ట్రాఫిక్ జామ్. దానికి అవాయిడ్ చేయడానికి 200 మీటర్లతో రోడ్డు పరిపాలన సిద్ధం చేస్తున్నారు. అది సిబిఐటి వరకు వెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది గ్రేటర్ మన బంజారాహిల్స్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేందుకు దీనికి ఆల్రెడీ ప్రభుత్వం ఆమోదించేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ఫిల్మ్ నగర్, జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ వరకు 6 లైన్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రతిపాదించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ కు వెళ్లే శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ను 6 వరుసల రహదారిగా మార్చనున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ సరికొత్త రహదారిలో దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్ల మేరకు 6 లైన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో అండర్ పాస్లు కూడా వస్తాయి. ఎక్కడ వాహనం ఆగకుండా దీన్ని డివైడ్ చేస్తున్నారు అనేది మనకు వివరంగా కనిపిస్తుంది. తర్వాత షామీర్పేటకు సంబంధించి ఇందాక నేను చెప్పాను కదా, షామీర్పేట వరకు రానున్న 18.5 కిలోమీటర్స్ కారిడార్ కు సంబంధించి పనులు మాత్రం బెకమ్ అనే కంపెనీకి కేటాయించారు. సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ నుంచి షామీర్పేట ఓఆర్ఆర్ జంక్షన్ వరకు హెచ్ఎండిఏ నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్ కు ఖరారయ్యాయి. 18.5 కిలోమీటర్లు 2,232 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచారు. తర్వాత ఆ టెండర్లు అయిన తర్వాత ఫైనల్ చేశారు.
18.5 కిలోమీటర్ల కారిడార్లో భాగంగా 11.65 కిలోమీటర్ల మేర 6 లైన్ల ఫ్లైఓవర్ వస్తుంది. తర్వాత 6.5 కిలోమీటర్లు గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. హకీంపేట వద్ద 450 మీటర్లు మాత్రం అండర్ టన్నెల్ ఉంటుంది. ఎందుకంటే అది ప్రధానంగా మనకు తెలుసు, అక్కడ ఏంటంటే హకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కాబట్టి, ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అక్కడ మాత్రం ఒక 1/2 కిలోమీటర్ మేరకు అండర్ టన్నెల్ తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన పనులు అలకేట్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ జనవరిలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ గా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒక ముఖ చిత్రాన్ని మార్చే రకంగా 4 ఎలివేటెడ్ కారిడార్లో ఈ డీటెయిల్స్. అందులో ప్రధానంగా నగరం మధ్య నుంచి అంటే బంజారా హిల్స్ నుంచి, అదే రకంగా గండిపేట నాలా నుంచి వెళ్లేవి ఇటువైపు కీలకమైతే, అటు నార్త్ వైపు షామీర్పేట వైపు ఒకటి, మేడ్చల్ వైపు ఒకటి, ఆ 2 కారిడార్ల నిర్మాణం శరవేగంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఈ సమాచారం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.